మన ప్రియులు ఇంటూరి దాసు గారు, అలాగే నవమణి గారి యొక్క రెండవ కుమారుడు ఇంటూరి మోజెస్, అలాగే కట్టుగూడుపాలెం వాస్తవ్యులు మన ప్రియులు కంకిపాటి నతానియల్ గారు, అలాగే భాగ్యమ్మ గారుల యొక్క ఏకైక కుమార్తె కీర్తన, ఇరువురిని కూడా జతపరచు నిమిత్తమై దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తానుసారంగా, పెద్దల యొక్క ఇష్టాన్ని బట్టి ఇరువురు యవన బిడ్డలు కూడా మన మధ్యలో కూర్చొని ఉన్నారు. ఈ వివాహము ఆశీర్వాదకరంగా జరుగులాగున మన ప్రియులు కందుకూరులో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి రాజరత్నయ్య గారిని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా ఉన్నా. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంటూరు మోజేసు, మరి ఇంటూరు దాసు, మరి ఇంటూరు నవమణి వాటి యొక్క రెండవ కుమారుడు అయినటువంటి మోజేస్కును, అట్లాగనే కంకిపాటి కీర్తన, కంకిపాటి నతానియల్ గారి కుమార్తె అయినటువంటి భాగ్యమ్మకు, కీర్తనకు మరి ఈ వివాహ కార్యక్రమాన్ని దైవజనులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా నాయన ప్రభు, మీ అనాది సంకల్పాన్ని బట్టి ప్రభు నాయన తండ్రి, ప్రియ బిడ్డలను ప్రభు తండ్రి నాయన తండ్రి మోజెస్ను నాయన కీర్తనను మీరు జతపరిచినందుకు మీ గణనామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వివాహ కార్యక్రమం ద్వారా ఇరువురు బిడ్డలు ప్రభు జతపరచబడుతుంది. అయ్యా మందిర ఆవరణలోకి చేరి ఉండగా నాయన ప్రభు, మీ కృపలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. వచ్చిన యొక్క బంధుమిత్రుల్ని అయ్యా ప్రభు, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి క్షేమించి దయచేయమని, ఈ కార్యమును ప్రభు మీకు మహిమకరంగా జరిగించుకొని మీరే ఘనత మహిమ పొందమని, ఈ కార్యం జరిగించున్న దాసుని మీ దయ, మీ కృపగల సమర్పించుకుంటూ ఈ కార్యక్రమం ఆదించేంత వరకు మీ అధ్యక్షత జరిగిన ఘనత మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును తంపి కుమారుడైన యేసుక్రీస్తు వారి జీవము శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రియులు కట్టుగూడుపాలెంలో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి జగన్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే సమయము చాలా తక్కువగా ఉంది, ఇప్పటికే చెప్పాల్సినటువంటి మాటలన్నీ కూడా పెద్దలు చెవిలో చెప్పారు. కాబట్టి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని మాటలు, సందర్భానుసారమైనటువంటి కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఆది కాలంలో ప్రారంభించిన వాడు దేవుడే. కాబట్టి దేవుడు ప్రారంభించినటువంటి ఈ గొప్ప ఘనకార్యాన్ని భక్తుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని అంటాడు. ఎందుకు ఘనమైనది అని అంటే, దేవుని చేత ప్రారంభించబడింది ఈ వ్యవస్థ. అలాగే దేవుడు ఇష్టపడి ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు. ఎందుకనంటే దేవుని చిత్తానుసారమైనటువంటి క్రమాన్ని జరిగించాలని. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనుక వానికి సాటి అయినటువంటి సహాయమును దేవుడు చేయదుననుకొని, ఆదాముడు దేవుడు ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఆయన స్వహస్తాలతో నిర్మించిన వాడై, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరల ఎరిగినటువంటి ఆ దేవుడే ఆ నరునికి కావాల్సినటువంటి సాటి అయినటువంటి సహాయాన్ని చేయ నిమిత్తమై అతని ప్రక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసుకొని ఆమెను స్త్రీగా తయారు చేసి ఆదాముకు సాటి అయినటువంటి సహాయముగా దేవుడు జతపరిచినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ భూలోకంలో పురుషునికి స్త్రీయే సాటి అయినటువంటి సహాయము అనని దేవుడు ఇష్టపడ్డాడు కనుక, యవన కాలంలో ఉన్నటువంటి ఇరువురు బిడ్డలను అమ్మాయి తరపున కీర్తన యొక్క
కుటుంబ సభ్యులే కానివ్వండి, అలాగే మోజేస్ యొక్క కుటుంబ సభ్యులే కానివ్వండి, వారు కూడా వారి బిడ్డలకు కావాల్సినటువంటి సాటి అయినటువంటి సహాయం కొరకు ఎన్నో ప్రయాసలు, ఎన్నో ఆలోచన చేసినటువంటి క్రమంలో దేవుని చిత్తానుసారమైనటువంటి ఈ క్రమంలో ఇరువురు బిడ్డలను కూడా దేవుడు జతపరచడానికి ఇష్టపడ్డాడు కనుక ఇరు కుటుంబాల మధ్యలో సయోధ్యను, సమాధానాన్ని సమకూర్చినటువంటి ఈ గొప్ప తరుణంలో దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వివాహ వ్యవస్థను సక్రమంగా దేవుని చిత్తానుసారంగా దేవుడు ఒక మాట పలికాడు. ఆదికాండము 2వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. చాలండి. దేవుని యొక్క ఉద్దేశంలో స్త్రీని పురుషుని జతపరచడానికి ఆయన చిత్తములో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి అని అంటున్నాడు. వారు ఫలించి అభివృద్ధి పొందాలి. ఫలించి అభివృద్ధి పొందాలి అని అంటే, దేవుని యొక్క చిత్తాన్ని వారు జరిగించాలి అని అంటే ఇరువురి మధ్యలో ఏముండాలి? సమాధానం ఉండాలి, సఖ్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. కాబట్టి అప్పుడు దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చగలుగుతారు, దేవుని ఇష్టాన్ని వారు నెరవేర్చగలుగుతారు. దేవుడు వివాహ వ్యవస్థను ఆయన ఘనమైనదిగా ఎంచాడు. ఆ ఘనమైనటువంటి కార్యాన్ని గొప్పగా ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప జీవితాన్ని ఆయనకు మరలా తిరిగి మహిమపరిచే విధంగా, ఆయన మెప్పును పొందే విధంగా ఈ కుటుంబ వ్యవస్థ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు కదా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు ఇష్టపడ్డాడు. ఈ ఫలించి అభివృద్ధి పొందే విషయంలో ఇరువురు కూడా చక్కటి ఆలోచన కలిగిన వారై ఉండాలి. ఎడముఖంగా పెడముఖంగా ఉంటే, ఒకరు ఇష్టపడతా ఒకరు అయిష్టంగా ఉంటే ఈ వ్యవస్థ ముందుకు జరుగుతుందా? దేవుడు ఆశించిన ఫలితాలను ఈ బిడ్డలు చూపించగలుగుతారా అని అంటే అదే మాత్రం కూడా సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఈ వివాహ వ్యవస్థ ఘనమైనదిగా దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండాలి అని అంటే స్త్రీ చేయాల్సిన బాధ్యత ఏమిటి అంటే, మీ పురుషునకు లోబడి ఉండండి. ఎందుకు వాక్యం సెలవిస్తుంది? ఇదిగో క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. ఎందుకు లోబడాలి అని అంటే, భర్త ఎలాంటి వాడంట? శిరస్సు లాంటి వాడు భార్యకి. ఆయన తీసి కనుక పక్కన పెట్టేసి మనం 4 అడుగులు ముందుకెళ్దామంటే అది ఏమాత్రం కూడా సమాజంలో విలువ లేనటువంటి ప్రయాణమే. భర్తను మనము గౌరవించేటువంటి విధానంలో మనం ముందు కొనసాగుతూ మనం ఆయన వెనకాల నడవగలిగితే తప్పక దేవుని మెప్పించగలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో పురుషునికి ఎందుకు లోబడాలి అని అంటే, పురుషుడు స్త్రీకి శిరస్సై ఉన్నాడు కనుక. అందుకే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడి ఉండవలెను. అంటే భర్తను గౌరవించేటువంటి స్త్రీ ఏం చేయాలి? భర్తకు లోబడి ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది, పురుషునికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే 25వ వచనంలో, పురుషులారా
మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతగైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి. పురుషుడు చేయాల్సిన పని ఏంటంటే భార్యను ప్రేమించాలి. ఎందుకు భార్యను ప్రేమించాలి? ఎవరైనా కానీ నన్ను నేను ద్వేషించుకుంటానా? అద్దంలో చూసుకుంటున్నాను అనుకోండి, నన్ను నేను ద్వేషించుకుంటానా? ఏం బాగలేమనుకుంటానా? నేను ఎలాగున్నా సరే బాగున్నాను, అందరికంటే బాగున్నానని అద్దంలో చూసుకున్నప్పుడల్లా మురిసిపోతూ ఉంటా. అలాగే భార్యలను మనకు చూసినప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది. 28వ వచనంలో అంటాడు, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. సొంత శరీరాన్ని మనం ఎలాగ ప్రేమిస్తామో, మనం అద్దం ముందు నుంచుకొని ఎంతగా మురిసిపోతామో, భార్యను కూడా మనము మన శరీరాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. తన శరీరమును ద్వేషించేవాడు ఎవరు లేరు. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, ఎవరు కూడా ఎవరికి వారిని వారు గౌరవించుకుంటారు. వారిని ముఖంలో అద్దంలో చూసుకోగానే సంతోషపడతా ఉంటారు. అలాగే భార్యలను చూసినప్పుడు మనము కూడా అలాగే భర్తలకు చెప్తున్న మాట ఏమిటంటే, మీ భార్యలను ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలంటే, నిన్ను నువ్వు ఎలాగైతే ద్వేషించుకోవో, నువ్వు భార్యను ప్రేమిస్తే నిన్ను నువ్వే ప్రేమించుకున్నట్టే. కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నూతనముగా జతపరచబోతున్నటువంటి మోజెస్ అలాగే కీర్తన, ఇటు కీర్తన తన భర్తగా అవబోతున్నటువంటి మోజెస్కి లోబడేటువంటి స్త్రీగా ఉండాలి. ఎందుకంటే భర్త శిరస్సు కనుక. అలాగే మోజెస్ కూడా తన భార్యగా చేసుకోబోతున్నటువంటి కీర్తనను కూడా ప్రేమించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. నేను ప్రేమించను అనంటే ఈ కుటుంబ వ్యవస్థ ముందుకు పోదు. నేను లోబడను అనంటే ఈ కుటుంబ వ్యవస్థ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. కాబట్టి దేవుని చిత్తం ఎరిగినటువంటి బిడ్డలు ఏం చేయాలంటే, ఒక పక్క భర్తకు లోబడే స్త్రీగా ఉండాలి. భార్యను ప్రేమించేటువంటి పురుషునిగా అతడు కూడా ఉండగలిగినప్పుడు దేవుని మహిమపరచగలుగుతారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు, దేవుని ఇష్టాన్ని వారు కొనసాగించగలుగుతారు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియులు జగన్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ముందున్న కార్యక్రమము దీవెనకరంగా జరిగినట్లుగా. తల వంచినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపలం దేవ, మహోన్నతుని నామను బట్టి వందనాలు తండ్రి. అయా, ఇరుగురు కుటుంబాన్ని రాజపుర తండ్రి ప్రేమించి ఇచ్చిన నెంబర్ని కుమార్తెను బట్టి నీకు వేలాది వందనాలు చెప్పతండి. అయా, ఆదాము కాలంలో రాయబడిన ప్రకారం చెప్పతండి, ఆదాము పక్క ఎముకను తీసి అవనైనా ఎలా అయితే సిద్ధపరిచినో ఈరోజు రజపోతని మన తండ్రి మోజెస్ జీవితంలో నుంచి చెప్తాను, తన ఎముకను తీసిన కీర్తన సిద్ధపరిచిన దేవుడు రజపోతాను. అయా, వాక్యం విత్తబడి ఉన్నది రజపోతండి. భార్య భర్త ఎలా జీవితం కలిగి ఉండాలి, ఎలా ప్రార్థన జీవితంలో ఉండాలి, ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎలా ఆప్యాయత కలిగి ఉండాలో, ఒకరిని ఎలా అర్థం చేసుకోవాలో వాక్యం ద్వారా విత్తబడి ఉన్నది రజపోతండి. అయా, విత్తబడిన వాక్యము ప్రకారం బిడ్డలిద్దరు రక్షపడతండి. ప్రేమను ఆప్యాయతను ప్రతి విషయంలో వాళ్ళు కలిసిమెలిసి ఉంటూ సహాయం దయచేయండి. వచ్చిన బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకుంటండి. ఆ దీవెనల ఆశీర్వాదాలు అన్ని బిడ్డల మీద వచ్చేట్టుకు సహాయం చేయండి. ఇంతవరకు చెప్పతండి, ప్రతి విషయంలో చెప్పబోతుంది, ముందు అడుగు వేసే చెప్పతండి. మేలుకరంగా జరిగించిన కృపను బట్టి నీకు వేలాది వందనాలు. జరగబోతున్నది చెప్పతండి. వివాహమైన ప్రమాణ కార్యక్రమం విషయంలో కూడా చెప్పతండి. బిడ్డలు ఇద్దరినే చెప్తే జ్ఞాపకం చేసుకొని వారి జీవితము వర్ధిల్ల చేటుకు దీవించి ఆశించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇరువురు వధూవరులు కూడా లేచి నిలబడి ఒకరిదురుగా ఒకరి నుంచండి. కొంచెం ముందు జరగండి.
గమనించండి, ఈ జతపరచబోతున్నటువంటి నూతన వధూవరులు మన సంఘం ఎదుట అలాగే బంధువుల ఎదుట నిల్చొని వీరిద్దరు కూడా వివాహం చేసుకోవడానికి ఇష్టపడి ఉన్నారు పెద్దల యొక్క సమ్మతి మేరకు. కాబట్టి ఈ వివాహం జరగడానికి వీలు లేదు అనేటువంటి సహేతుకమైనటువంటి ఆధారాలు ఉంటే ఎవరైనా ముందుకు రండి. లేని ఎడల ఇక మీదట ఊరకనే ఉండవలెను. అందరూ ఇష్టపడినట్లయితే అందరూ కూడా చేతులెత్తి మీ సమ్మతిని తెలియపరచండి, మీ ఇష్టాన్ని తెలియపరచండి. ఓకే, మంచిది. మీ అందరి ఇష్టం మేరకు ఎటువంటి కాబట్టి వాక్యంలో ఇప్పటి వరకు బిడ్డలు చక్కటి మాటలు విన్నారు. విన్నటువంటి మాటల ప్రకారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా ఇరువురు కూడా జతపరచడానికి పెద్దల సమ్మతి మేరకు అలాగే బంధుమిత్రుల సమ్మతి మేరకు సంఘం యొక్క సమ్మతి మేరకు వివాహము జరిపించుటకు ఇక్కడ కూడి ఉన్నాం. అయితే వీరిద్దరి యొక్క అభిప్రాయాలను ఒకసారి మనం తెలుసుకుందాం. మొదటిగా దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడియుండుటకు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా. ఉంటాను చివరి వరకు. మంచిది. అలాగే అమ్మాయిని కూడా అడుగుదాం. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఇతనిని ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఇతనిని కాపాడి ఇతరుని నొల్లక మీరిద్దరూ బ్రతుక కాలమంతయు ఇతనికే భార్యవై ఉందువా. ఉండును బ్రతుకు కాలమంతా. మంచిది. ఇద్దరి యొక్క ఇష్టాలను తెలియపరిచారు, ఇద్దరు ఇష్టపడ్డారు. అయితే ఇప్పుడు అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే మేనమామలు కానివ్వండి రండి. అలాగే అమ్మాయి తరపున తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ వచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. అమ్మాయి తరపున కూడా తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ ఎవరైనా త్వరగా రావాలి. తరపున మేనమామలు
ఇక్కడ వారి అభిప్రాయాలను తెలుసుకుందాం. అయ్యా, మీరు అబ్బాయికి ఏమవుతారు? మేనమావనే. మన ప్రియులు కంకిపాటి నతానీలు గారి యొక్క కుమార్తెకు మీ మేనల్లుడిని ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిది. అలాగే మీరు పాపకి ఏమవుతారండి? మేనమావనే. మీరు ఇంటూరి దాస్ గారి యొక్క కుమారుడు ఇంటూరి మోజెస్కి మీ మేనగోడలనిచ్చి వివాహం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టమే. మంచిది. ఇరు కుటుంబాల యొక్క ఇష్టాన్ని వారు తెలియపరిచి ఉన్నారు. కాబట్టి అబ్బాయి చేయబట్టుకొని మేనమాంగా, అలాగే అమ్మాయి చేయబట్టుకొని మీరు కూడా మేనమాంగా ఇద్దరు కూడా చేయబట్టించాలని తెలియపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. అలాగే అలాగే పట్టుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయనా. దేవా, నీ ప్రియ బిడ్డలనైనా నూతన వధువులుగా జతపరిచిన నిమిత్తమై దేవా, మేనమామలుగా దేవా, ఇరువురు యవన బిడ్డలనైనా కుటుంబ సభ్యులు ఇష్టపడి వారిని దేవా జతపరచడానికి వారు ఇష్టపడి ఉండగా మీరే ప్రభా ఈ కార్యక్రమమును దీవెనకరంగా జరిగించండి. ఈ వ్యవస్థను ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీరు వెళ్ళొచ్చు. అలాగే ఇద్దరు కూడా ఇప్పుడు పెళ్లి ప్రమాణాలు చేస్తారు. ఇంటూరి మోజెస్ అనే నేను ఇంటూరి మోజెస్ అనే నేను కంకిపాటి కీర్తన అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుతున్నాను. ఇలాగ జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను బంధువుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఇప్పుడు పెండ్లి కుమార్తె ప్రమాణం చేస్తుంది. ఇంటూరు మోజేష్ అను నిన్ను కంకిపాటి కీర్తన అను నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను బంధువుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు మీ భార్యనిగా చేసుకోవడానికి ఏం తీసుకొచ్చావు? తాలిబొట్టు. తీ బయటికి.
మోజెస్ కీర్తనాన్ని పెళ్లి చేసుకోవడానికి తాలిబొట్టు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ వివాహము అలాగే కట్టబోయేటువంటి ఈ తాలిబొట్టు ఆ బిడ్డ జీవితానికి అలాగే ఇరువురు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. గనుడా గొప్ప తండ్రి, నీ కొందనాలు నాయన. ఇప్పటి వరకు ఇద్దరు ప్రమాణాలు చేసుకున్నారు, పెద్దలు ఇష్టపడ్డారు దేవ. అలాగే ప్రభా, సంఘము కూడా ఇష్టపడి అందరు కూడా సమ్మతించినటువంటి క్రమంలో నీ కుమారుడు నాయన దేవా తన భార్యనుగా చేసుకునే నిమిత్తమై దేవా ఈ మంగళసూత్రమును బిడ్డ తెచ్చి ఉండగా, ఇది ధరించబోతూ ఉండగా మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ మూడు పేట్ల తాడు త్వరగా తెగిపోదని మీరే తెలియపరిచినట్లుగా నాయన తండ్రిగా మీరే ఉండి నాయన ఇరువురికి మధ్యలో మీరే సయోధ్యను సమాధానాన్ని సమకూరుస్తూ ఈ దాంపత్య జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మా వేలు పట్టుకోమ్మా. ఇప్పుడు మంగళసూత్రం పెండ్లి కుమారుడు ధరింపజేస్తాడు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్నాను. నా శరీరముతో గణపరిచి ఆస్తి అంటతిలో పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. వెనక వీడియో అలాగే దండల కార్యక్రమాన్ని కూడా ఫస్ట్ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకి దండను వేస్తాడు. కిందకి లాగుతుంది. ఇద్దరు పట్టు. మీరు అన్న చెప్పి అన్నది సరే. ఇప్పుడు కొంచెం వెనక్కి జరగండి.
ఇద్దరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. పెద్దలు ప్రార్థన చేస్తారు. అయ్యగారు ఎవరు విసరొద్దు, మీ మధ్యకి పంపిస్తాం. ప్రార్థన తర్వాత మీ మధ్యకి పంపిస్తాము. అప్పుడు మీరు లేచి వారిని ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా యేసయ్య, ఘనుడా, గొప్ప దేవుడా, మీ పరిశుద్ధ గణనామానికి మహిమ చెల్లిస్తున్నాను. మీ అద్భుత ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి ఈ దినం ప్రభానైనా దేవుని మందిరంలో సమకూడి మా ప్రియులు మీ కుమారుడు ఇంటూరి దాసు నవమణి, ప్రియుచుల కుమారుడు అతని మోజెస్కును, అలాగే ప్రభునైనా మా ప్రియులైన కంకిపడి నతానియేలు, కడమను ప్రేమించిన కుమార్తె కీర్తన లేక వివాహము దీవెనకరంగా జరగడానికి మీరు సహాయం చేశారు. మీరు సెలవిచ్చారనైనా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని దాన్ని ఆలండి అని చెప్పారు. ఈ భూలోకం లేక మనుషుల దీవెనను, అయా ఆకాశ సింహాసనాసీనుడు అయినటువంటి మీ ఆశీర్వాద దీవెనలు వారు పొందుకుంటూ నిత్యం మిమ్మల్ని సేవిస్తూ మీకు ప్రియులుగా ఇష్టలుగా జీవిస్తూ ఒకరి మాటకు ఒకరు లోబడి విధేయత చూపుతూ కీర్తన తన భర్తకు లోబడినట్లుగాను, అలాగే మోసే తన భార్యను ప్రేమించేవాడుగాను వారు ఏ మాత్రం ఎవరి ధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తిస్తూ వారి కుటుంబ వ్యవస్థల ముందు కొనసాగడానికి సహాయం చేయండి. మాదిరికరమైన జంటగా ఈ లోకంలో వారు తిరుగుతున్నప్పుడు అనేక మంది చూసి మెచ్చుకునేలాగున, ఇష్టపడేలాగున వారి దాపత్యాన్ని మీరు ఫలింపజేసి దీవించి ఆశీర్వాదిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు మీరే వారిని దిల్లంపచేసి దీవించి మీ నామానికి విడుదల ఘనత తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఇక్కడ చేరిన బంధువులు, రక్తములు, శ్రేయభిలాషులు ప్రతి వారికి, అలాగే నేను మోసి తరపునటువంటి కుటుంబమునకును కీర్తన కుటుంబాల వారికి, మరి జతపడతబడినటువంటి మోసెస్ అనే కీర్తనలకు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడుని నడిపించును కాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. కూడా చేతులు పట్టుకొని మీ మధ్యకి రాబోతున్నాను. మధ్యలో కొంతమంది లేచి మీకు ఇవ్వబడినటువంటి ఆ పూలని వారి మీద మీ ఆశీర్వాదం తెలియచేయాలని మనం చేస్తాం. దారిలో ఉండవండి, దారిలో కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. శుభ దినమున
కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీలను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా మేనమామ బట్ట మరి మెట్లు పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నారు. మరి అబ్బాయి తరఫున ఒకరును మరి అమ్మాయి తరఫున సంతకాలు చేయాలి ఇక్కడ కాబట్టి మీరు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అబ్బాయి తరఫున ఒకరు అమ్మాయి తరఫున ఒకరు. బుద్ధియు జ్ఞానము సంపదలు నీయు గుప్తమైనవి నీ అందే బుద్ధియు జ్ఞానము సంపదలు నీయు గుప్తమై ఉన్నవి నీ అందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగా చేయుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా దేవా రావయ్యా నీ దీవెన నీవయ్యా
అమ్మాయికి మేనమామ బెట్లు పెట్టేవారు రావాలి. మేనమామ గారు పెళ్లి కుమార్తె యొక్క మేనమామ గారు వచ్చి పెళ్లి కుమార్తెకు మెట్టెలు పెట్టవలసిందిగా ప్రభుపేట ఆహ్వానిస్తున్నాను. అలాగే పెళ్లి కుమారునికి